హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం ఇప్పుడు చూస్తున్న బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో భాగమే. 1947లో పాకిస్తాన్ రెండు భాగాలుగా ఉండేది. ఒకటి తూర్పు పాకిస్తాన్, మరొకటి పశ్చిమ పాకిస్తాన్. ఒకప్పటి తూర్పు పాకిస్తానే ఇప్పటి బంగ్లాదేశ్. అదెలా? సరే పదండి విషయంలోకి వెళ్తాం. స్వాతంత్రం దగ్గర పడుతున్నప్పుడు హిందువులు ముస్లిమ్స్ మధ్య రాజకీయ విభేదాలు పెరిగాయి. ముస్లింలు స్వాతంత్రం తర్వాత తమ హక్కులకు భద్రత ఉండదని భావించారు. ఈ నేపథ్యంలో ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ ముస్లిమ్స్కు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. బ్రిటిషర్లు ఒకే దేశంగా ఉంచితే గొడవలు ఆగవని భావించి భారతదేశాన్ని విభజించారు. 1947లో భారత్ పాకిస్తాన్ ఏర్పడ్డాయి. ఆ సమయంలో పాకిస్తాన్ రెండు భాగాలుగా ఉండేది, పశ్చిమ పాకిస్తాన్ మరియు తూర్పు పాకిస్తాన్. 1947లో బ్రిటిషర్లు భారతదేశాన్ని విడిచిపెడుతున్నప్పుడు వాళ్ళ లక్ష్యం త్వరగా అధికారాన్ని అప్పగించడం మాత్రమే. భౌగోళికంగా సౌలభ్యం కన్నా మత ఆధారమే ముఖ్యంగా తీసుకున్నారు. అప్పట్లో భారత్కు పడమర వైపున, భారత్కు తూర్పు వైపున ముస్లింలు ఎక్కువగా ఉన్న రెండు పెద్ద ప్రాంతాలు ఉండేవి. ఈ రెండు పెద్ద ప్రాంతాల్లో ఒకే మతం అంటే ఇస్లాం మతం, ఒకే రాజకీయ నాయకుడు అంటే మహమ్మద్ జిన్నా ఇలా ఉన్నారనే కారణంతో బ్రిటిషర్లు మధ్యలో భారతదేశం ఉన్నప్పటికీ రెండింటినీ కలిపి పాకిస్తాన్ అనే ఒక దేశంగా ప్రకటించారు. అప్పట్లో ప్రయాణం, పరిపాలన, భద్రత ఇవి ఎలా నిర్వహించాలి అన్న దాని గురించి లోతుగా ఆలోచించలేదు. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు తూర్పు పాకిస్తాన్లో జనాభా ఎక్కువ, కానీ రాజధాని మాత్రం పశ్చిమ పాకిస్తాన్లో కరాచీలో ఉంది. సైన్యం, బ్యాంకులు, పరిశ్రమలు అన్నీ కూడా పశ్చిమ పాకిస్తాన్ చేతుల్లోనే ఉండేవి. దేశం ఒకటే, కానీ అధికారం మాత్రం ఎప్పుడూ ఒకవైపు మాత్రమే ఉండేది. సాధారణంగా ముస్లిమ్స్ యొక్క మాతృభాష ఉర్దూ కాబట్టి ఉర్దూ ఒక్కటే జాతీయ భాషని మహమ్మద్ జిన్నా ప్రకటించాడు. కానీ తూర్పు ప్రజల భాష బెంగాలీ. ఉద్యోగాలు, పరీక్షలు, పరిపాలన అన్నీ ఉర్దూలోనే. మా భాషకు విలువ లేకపోతే మాకు విలువ లేదని తూర్పు ప్రజలు భావించారు. 1952లో బెంగాలీని అధికార భాషగా గుర్తించాలంటూ విద్యార్థులు నిరసన చేశారు. ఫలితంగా పోలీస్ కాల్పుల్లో పలువురు విద్యార్థులు మరణించారు. తూర్పు పాకిస్తాన్లో ప్రజలు ఓటు వేసినా కేంద్ర ప్రభుత్వం వారి నిర్ణయాన్ని పట్టించుకోలేదు. అసెంబ్లీని రద్దు చేస్తారు. తూర్పు పాకిస్తాన్లో అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో జనాభా ఎక్కువ కాబట్టి ఎన్నికల్లో వారు గెలిస్తే కేంద్ర ప్రభుత్వంపై నియంత్రణ తూర్పు చేతుల్లోకి వెళ్ళేది, అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లోకి వెళ్ళేది. కాబట్టి తమ రాజకీయ, ఆర్థిక అధికారం పోతుందనే భయంతో పశ్చిమ పాకిస్తాన్ నాయకులు ఎన్నికల ఫలితాలను అంగీకరించలేదు. అసలు అధికారం ఎన్నికైన ప్రజాప్రతినిధుల వద్ద కాకుండా సైన్యం, అధికారుల వద్ద ఉండేది. పాకిస్తాన్ మొదటి నుంచి బలమైన ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికల కన్నా సైనిక పాలన, కేంద్ర నియంత్రణకే ప్రాధాన్యం. అందువల్ల ప్రజల ఓటు కేవలం కాగితాల వైపే మిగిలిపోయేది. తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ జూట్ ఉత్పత్తి, ఎగుమతి చేసేది. కానీ ఆ డబ్బుతో పశ్చిమ పాకిస్తాన్ అభివృద్ధికి ఖర్చు చేసేవారు. పన్నులేమో తూర్పు పాకిస్తాన్ నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి, కానీ అభివృద్ధి మాత్రం పశ్చిమంలో. 1949లో నగరాల మీద ప్రజలు విసుగు చెంది తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ అణచివేత కారణంగా విద్యార్థులు, కార్మికులు గెరిల్లా యుద్ధాలు చేశారు. ప్రకృతి కూడా బంగ్లాదేశ్ మీద కన్నెర చేసింది. 1970లో బోలా సైక్లోన్ వచ్చింది. అకస్మాత్తుగా భారీ సముద్ర అలలు వచ్చాయి. తూర్పు పాకిస్తాన్లో తీర ప్రాంతాలు చాలా తక్కువ ఎత్తులో ఉండేవి. గ్రామాలు మొత్తం ఒకేసారి మునిగిపోయాయి. ఒక కుటుంబం కాదు, ఒక వీధి కాదు, పూర్తి గ్రామాలే ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. ముందస్తు హెచ్చరికలు లేవు. రాత్రి వేళ తుఫాను వచ్చింది. తప్పించుకునే సమయం లేదు. బలహీనమైన ఇల్లు. అందుకే ఒకే చోట చాలామంది ఒకేసారి మునిగి చనిపోయారు. శవాలు నీటిలో, పొలాల్లో, చెట్ల దగ్గర కనిపించాయి. కొన్ని చోట్ల సమూహ సమాధులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తాగునీరు కలుషితం, ఆహారం లేకపోవడంతో విరోచనాలు, జ్వరాల కారణంగా మరికొంతమంది చనిపోయారు. సైన్యం, వైద్య బృందాలు ఆలస్యంగా వచ్చాయి. గాయపడిన వారికి చికిత్స అందలేదు. అందువల్ల ఇంకొన్ని మరణాలు. మొత్తం మీద 5 లక్షల మంది ఈ తుఫాను వల్ల చనిపోవడం జరిగింది. మా ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదు. బోలా సైక్లోన్తో సభలో, నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు తూర్పు పాకిస్తాన్ అంతటా పెరిగాయి. 1970లో ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ భారీ విజయం సాధించింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అధికార బదలాయింపును అంగీకరించలేదు. దీంతో తూర్పు ప్రజల్లో నిరసన పెరిగింది.
1971లో తూర్పు పాకిస్తాన్లో అవామీ లీగ్ పార్టీ ముక్తి బహానీ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి మరియు ప్రభుత్వ నియంత్రణ కోల్పోకుండా భయాన్ని సృష్టించడానికి ఆపరేషన్ సెర్చ్ లైట్ను ఈ పశ్చిమ పాకిస్తాన్ సైన్యం చేపట్టింది. ఆపరేషన్ సెర్చ్ లైట్ సమయంలో పాకిస్తాన్ సైన్యం రాత్రివేళ తూర్పు పాకిస్తాన్ నగరాల్లో, గ్రామాల్లో అకస్మాత్తుగా ప్రవేశించి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపింది. ముఖ్యంగా విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు లక్ష్యంగా చేసుకుని యూనివర్సిటీలపై దాడి చేసింది, గ్రామాలను తగలబెట్టింది మరియు పారిపోతున్న సాధారణ ప్రజలపై కూడా కాల్పులు జరిపింది. ఈ అణిచివేత వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ మరణించగా మరికొందరు భయంతో పారిపోతూ ఆకలి, వ్యాధుల కారణంగా మరణించారు. సుమారు 1 కోటి మంది ప్రజలు భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. మానవతా దృక్పథంతో భారత్ సరిహద్దులు తెరిచింది. శిబిరాలు, ఆహారం, తాగునీరు, వైద్యం అందించింది. పాకిస్తాన్ భారత వైమానిక స్థలాలపై దాడులు మొదలుపెట్టింది. భారత్ అధికారికంగా యుద్ధం ప్రకటించింది. సరిగ్గా 13 రోజుల యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యం భయంతో ఢాకాలో పెద్ద సంఖ్యలో అనగా 93,000 మంది సైనికులతో లొంగిపోయి యుద్ధంలో భారత్ గెలిచింది. బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిపెట్టింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఇండియా మానవత మరియు సైనిక కారణాలతో యుద్ధంలోకి ప్రవేశించి ప్రపంచానికి పాకిస్తాన్ దాడుల గురించి తెలిపింది.